శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి వారము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఈ వారం కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి, పరిహారాలు ఏవి చేసుకోవాలి అనేవన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాం. 28 జూన్ నుంచి 4 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, రవి మిథున రాశిలో ఉన్నారు, గురు బుధ శుక్రులు కర్కాటక రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలో ఉంటూ ఉండగా, రాహు గారు కుంభరాశిలో ఉంటూ ఉండగా, శనిగారు మీనరాశిలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము రాహుతో ఉన్నది, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కేతువుతో కలిసింది. ఈ రెండు మార్పులు వారాంతంలో జరిగి ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల ఫలితానికి వచ్చినట్టయితే ఇక్కడ గురు బుధ శుక్రుల యొక్క సమ్మేళనం జరుగుతూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పచ్చు. గురు శుక్రుల కలయిక వల్ల రెండు శుభగ్రహాల యొక్క కలయిక, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణము, గురువుగారు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణము, ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, రెండు శుభగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా శుభగ్రహమే అవుతూ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే జ్ఞానం బాగా పెరుగుతుంది, బుక్కిష్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, అలాగే సున్నితమైన ప్రవర్తన పెరుగుతుంది, ధనయోగాలు పెరుగుతాయి, అనేక రకాల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ గురు శుక్ర బుధుల కలయిక చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మనందరికీ తెలుసు, వారం వారం చెప్పుకునేటటువంటి వార ఫలాలలో మనము ఇలాంటి విషయాలు చాలా వరకు చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాము. శని కుజుల కలయిక కానీ దృష్టి కానీ ఎప్పుడూ మంచిది కాదు. అది ఎప్పుడు మంచిది అంటే రెండు గ్రహాలు ఉచ్ఛలో ఉండి వాటి యొక్క పరస్పర దృష్టి కానీ కలయిక కానీ శుభస్థానాలలో ఉన్నట్లయితే అప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి తప్ప, లేకపోతే చాలా వరకు 99% ఇబ్బంది పెట్టే గ్రహాలు అవి. ఆ కలయిక కూడా ఇబ్బంది పెట్టేదే. కొంచెం కడుపు నొప్పి లాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకి కూడా కొంచెం అవకాశం ఉండేటట్టుగా ఉంటుంది. ఈ విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది కూడా చాలా మంచి మానసికమైన దృఢత్వం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నవమ దృష్టి శనిగారి మీద పడుతూ తన రాశి మీద కూడా పడుతూ గురువుగారు ఇక్కడ అత్యంత శుభకరమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వారం అనే చెప్పాలి ఈ వారం. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రకేతుల కలయిక అంత మంచిది కాదు. అది వివాహ జీవితంలో కానీ, అలాగే స్నేహితుల మధ్య ఆ స్నేహం విషయంలో కానీ, బంధువుల మధ్య బంధుత్వం విషయంలో కానీ చాలా జాగ్రత్తలుగా ఉంటూ ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా ఏ రాశికి చెప్పే పరిహారాలు ఆ రాశికి చేసుకొని ప్రశాంతమైన జీవితము, అభివృద్ధికరమైన జీవితము పొందవలసిందిగా మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి చేస్తూ రాశి ఫలాల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పచ్చు. అయితే సింహరాశి వారికి పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క శుభ ఫలితాలు ఈ 3 గ్రహాల వల్ల ఉంటూ ఉంటే, ఇంకొక పక్క ఇబ్బందికరమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలు 6 గ్రహాల నుంచి వస్తున్నాయి. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో శనిగారు, దశమ స్థానంలో కుజుడు, వ్యయస్థానంలో బుధుడు, ఇక చతుర్థంలో నీచ చంద్రుడు. నీచ భంగం పొంది ఉన్నారు. కొంచెం పర్వాలేదు అని చెప్పి తెలియజెప్పచ్చు. కానీ ఈ 6 గ్రహాల యొక్క వ్యతిరేకత మిమ్మల్ని కాస్త ఇబ్బందికరమైన ఫలితాలకే గురి చేస్తుంది. అలాగే శుభగ్రహాల ఫలితాలు కూడా
మీకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. అయితే ఈ రెండిటిని మనం సంయమనం చేసుకునే విషయంలో చాలా వరకు ఇబ్బంది పడతారు. ముందర ఈ దుష్ట ప్రభావం ఇచ్చే గ్రహాల పరిస్థితి ఏంటో చూసుకుని వాటికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత శనిగారికి తైలాభిషేకం చేయవలసిందిగా సూచన. అలాగే రాహుకేతు పూజ నవగ్రహ ఆలయంలో చేయించవలసిందిగా సూచన. ఓర్పు కలిగి ఉండాలి. ఔషధ సేవ కనిపిస్తోంది. వ్యక్తిత్వం మీద ఏదన్నా మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మాట తీరుని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం పర్వాలేదు పూర్వం కన్నా అనేటటువంటి కాలము. అయితే వీరికి కూడా ఔషధ సేవ అవసరం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధనయోగాలు బాగానే ఉన్నాయి. విలువైన వస్తువుల్ని దాచిపెట్టుకుంటారు. ఇంటికి మరమ్మత్తు చేయడం కానీ లేదా ఇంకా వేరే ఏదైనా స్థిరచరాస్తుల్ని కాస్త డెవలప్మెంట్స్ పరంగా వాటికి ఏమైనా మరమ్మతులు చేయించుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. అంటే స్థిరచరాస్తుల మీద ధనము ఖర్చు పెట్టి వాటిని ఇంకా కొంచెం వృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. లాభాల బాటలో ఉన్నందున ఈ లాభాల గురించి మీకు వచ్చిన దిగులైతే ఏమీ లేదు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని హై ఎక్స్పెక్టేషన్లో పెట్టుకోకండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ ఏ విషయమైనా కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఎవరి విషయమైనా తీసుకోండి, ఓర్పు కలిగి ఉండాలి. ఇది పూర్తిగా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారం సప్తమ స్థానంలోకి వచ్చి చాలా ఆనందం కలిగిస్తోంది. అలాగే శుక్రాచార్యుల వారు కూడా రాశిలోకి వచ్చి ఆనందం కలిగిస్తున్నారు. అయితే జాగ్రత్తలే. భార్యాభర్తల పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ విషయాలలో అలాగే మరింత జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.